హాయ్ అండి. ఎగ్స్ అనేవి మనందరి ఇంట్లో కామన్‌గానే ఉంటాయి కదండీ! ఎగ్ నీచు వాసన రాకుండా, ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేలాగా సింపుల్ అండ్ ఈజీ వేలో ఒక ఎగ్ రెసిపీని ట్రై చేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి, మంచిగా హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించండి. అందులోనే 2 పెద్ద ఉల్లిపాయలు సన్నని తరుగు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి, కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేయించండి. అందులోనే ఫ్రెష్‌గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. 2 పెద్దవి నాటు టమాటాలు తీసుకొని చాపర్లో సన్నగా చాప్ చేసుకొని వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే టొమాటోస్ మీద స్కిన్ అంతా సపరేట్ అయ్యి ముక్కలన్నీ సాఫ్ట్గా అవుతాయి. ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకొని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ముందుగానే ఒక 4 ఎగ్స్‌ని బాయిల్ చేసి స్కిన్ పీల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక చిన్న గ్రేటర్‌తో ఆ ఎగ్స్ అన్నిటిని 1 బై 1గా గ్రేట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలాగా అన్ని ఎగ్స్ వేసేసుకున్నాక ఇందులో 1 స్పూన్ గరం మసాలా, ఒక చిన్న కట్ట కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి, మాయిస్టీగా ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా డ్రై అవ్వదు. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.